నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే లభిస్తాయని కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మీసాల సుమలత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ చెది వినాయకుడేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇక్కడ 48 వార్డు, కర్నూలు నందు 48 వార్డు మరియు ఇక్కడ ఈరోజు వినాయకుడి చవితి సందర్భంగా ఈ యొక్క 48వ వార్డు నందరి బీపీఆర్ నివాసంలోని అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు మేము కూడా పాల్గొంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వినాయకుని ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా. వినాయకుడు ఇంటికి ప్రతిదానికి వినాయకుడు చాలా మనకి ఆయన యొక్క ఆశీస్సులు ఉంటేనే మనకు ఎంతో ఉన్నత స్థాయికి శిఖరాలకి అధిరోహించడానికి ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మన యొక్క రాఘవేంద్ర గారి అలాగే రామచంద్ర గారు అందరూ మీ యొక్క ఇన్వైటింగ్ ద్వారానే మేము వచ్చి పాల్గొన్నాం. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బైబిల్ రీడింగ్ ఛాలెంజ్ టీమ్ ఇండియా మరియు వారి సభ్యులు కర్నూలు నగరంలోని రిమా కన్వెన్షన్ సెంటర్, రిమా చర్చ్ నందు దేశ నలుమూలల నుంచి వచ్చిన 160 మంది మహిళలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను 8 గంటల వ్యవధిలో రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి రాజా లుత్రా పాల్గొని రికార్డు ప్రదానం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటిసారి నమోదైన రికార్డ్ అని నిర్వాహకులు శ్రీమతి జూలీ ఫ్రాన్సిస్, కందుకూరి మేరీ జోస్నా, గొటికేల బూలాపాలిన్, మేరీ ప్రశాంతి, కందుకూరి మరియు బృందం ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న సభ్యులను మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. It gives me immense pleasure to announce the attempting successful. Oh! And a new world record has been recorded to the record. Has proved the power of women today. They can bring. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మేము బైబిల్ రీడింగ్ ఛాలెంజ్ టీమ్ అనే గ్రూప్ నుంచి ఈరోజు ఒక 150 మందితో కలిసి ఒకే రోజు బైబిల్ మొత్తాన్ని 66 పుస్తకాలు ఉన్న బైబిల్ మొత్తాన్ని అందరం ఓన్లీ కేవలం మహిళలతో కలిసి అనేక ప్రాంతాల నుంచి, కర్నూలు నుంచి మాత్రమే కాదు, బాంబే, హైదరాబాద్, బెంగళూరు, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఒకటే రోజులో బైబిల్ మొత్తాన్ని ఈరోజు రాయడం జరిగింది. అందుకు మా టీం అంతా మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది మేము దేవుని వాక్యాన్ని చదవడానికి అందరికీ ఇంట్రెస్ట్ పుట్టించడానికి మేము తలపెట్టుకున్న ఒక కార్యక్రమం. ఇది చేస్తే మేము ఇంకొకళ్ళకి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని ఇది స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 6 months నుంచి మేము దీనికి ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాము. ఎవ్రీ సాటర్డే మేము జూమ్ మీటింగ్ పెట్టుకొని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేసి దానికి ప్రార్థనాపూర్వకంగా మేము ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీ మేడ్ ఇట్. వీ హ్యావ్ అచీవ్డ్ 150 members writing entire Bible in a one day. So we are proudly announcing that and we are very glad to hear. My name is Julie Francis and here our team Prashanti, Mary Jyotsna, Vinci Vinila, Beulah Pauline, Mercy, and these are the backbones of our team. Though we are doing our efforts, but these people have made it very easy for us. Mr. Rishant, Mr. Nathan, Mr. Moses and Hannah.
థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను చేసుకోవాలని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ ఆవరణలో విలేకరులు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహం వద్ద డాక్టర్ శంకర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మట్టి విగ్రహం ఏర్పాటు చేసిన విలేకరులను ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించి అన్నదానం చేశారు. దేశ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆయన కోరారు. విలేకరుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని ఆయన కోరారు. ఓకే సార్. ఈరోజు పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ వారు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది వినాయక చవితి సందర్భంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు 2 ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరిగింది పాత్రికేయులు. ఒకటి మట్టి వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠించారు. అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మేము పదే పదే చెప్తూ ఉన్నాను. సో ఆ కార్యక్రమంలో జర్నలిస్టులు ముందంజ వేసినారంటే వీళ్ళు సమాజానికి జర్నలిస్టులకు వీళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పదే పదే చెప్తే కనీసం వచ్చే సంవత్సరానికన్నా 90% మట్టి వినాయకులు పెట్టాలని కర్నూలు అనేది దేశానికి ఒక ఆదర్శం కావాలని. ఎందుకంటే వినాయక చవితి దేశం మొత్తం జరుపుకుంటారు, కానీ చాలా చోట్ల రసాయన పదార్థాలతో, కెమికల్స్తో కూడి, ఆస్బెస్టాస్తో కూడిన వినాయకులను పెట్టుకుంటుంటారు. ఒకరోజు ఆ మార్పు కావాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నేను మరీ కోరుకున్నాను. తర్వాత వీళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమం కూడా చేశారు. ఈ పిల్లలు దాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి అనడము, నేను ఇక్కడికి రావడము, అందరూ ఆ రకంగా ఆహారము తింటూ ఉంటే కూడా చాలా వినాయకుని యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఈరోజు ఇక్కడ అన్నం భుజిస్తున్న అందరికీ నేను నా యొక్క ఆశీర్వచనాలు, దైవ బలం వాళ్లకు, దైవ ఆశీర్వచనాలు వాళ్లకు ప్రాప్తించాలని నేను మరీ కోరుకుంటున్నాను. తర్వాత ఈ వినాయక ఉత్సవ సందర్భంగా నేను చెప్పేదంటే మానవులంతా ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన దేశం ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళను కూడా తగిన విధంగా గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్గా కార్డ్స్ ఇచ్చి, వాళ్ళకి హౌసెస్ ఇచ్చి తగిన బెనిఫిట్స్ ఇవ్వాలని ఆ వినాయకుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ గవర్నమెంట్కు ఆలోచనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా వెలుగోడు మండల శివారులో అలుగువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగు దాటుతుండగా అలుగు ఉధృతికి ఎద్దుల బండి బోల్తా పడి కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న కొంతమంది రైతులు బండిపై ఉన్న రైతు వెంకటరమణను కాపాడి ఒడ్డుకు తీసుకుని వచ్చారు. కానీ 2 ఎద్దులు ప్రమాదానికి గురై మృతి చెందాయి. వెలుగోడు గ్రామానికి చెందిన రైతు కుర్వ వెంకటరమణ బోయిరేవు గ్రామానికి బాడుగకు పొలానికి విత్తనం వేయడానికి వెళుతూ అలుగు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక రైతులు తెలిపారు. 2 ఎద్దులు చనిపోవడంతో రైతు వెంకటరమణ కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం పేద రైతును ఆదుకోవాలని కోరారు. ఎద్దులు ఆడికొచ్చిన తర్వాత గడియాలు మోసుకుందామని ఆ చేను మంచి అన్నాడు. వాళ్ళ ఏరే వాళ్ళు ఉండి బండ్లు బడకలు అన్నీ పోతున్నాయి, మీరు ఇట బొమ్మని చెప్పినాడు. మేము దించినాము. ఒక కాడి వచ్చేసి గడకు వచ్చింది, 2వ కాడి 2 బెదిరి అంకెక్కేసుకొని వాగులో ఇది జరిగింది, చచ్చిపోయినాయి. ఇంకా నేను మునిగిపోతుంటే నన్ను గడకు తీసుకొని వచ్చినాను. బండి యొక్క రైతు ఇక్కడ రైతు అనేది ఆయన కుర్వ వెంకటరమణ అనేది ఆయన ఇక్కడ వెలుగోడు నుంచి బాడీ కోసము వేరేవాళ్ళు వచ్చాడు. వచ్చి ఇక్కడ వాగు వచ్చేసిందని చెప్పేసి ఇట్లా తిరిగి రావాలని చెప్పేసి వచ్చినాడు. ఆ రైతులు తెలియదు కదా, వాళ్ళు వెలుగోడు వాళ్ళది. ఇక్కడ బొయ్యరాల అతను వచ్చేసి ఆయన ఇత్తనం వేపించుకుంటే ఆయన వాగులోంచి దాటండి, లోతు లేదు ఎక్కువ అని చెప్పినాడు. కానీ వాళ్ళు మేము దాటము,
అక్కడి నుంచి ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడి నుంచి మేము దాటించుకుంటాము, గడియాలు అవి మోసుకుంటామన్నాడు. లేదులేండి నేను దిగి చూపిస్తానని దిగినాడు. రెండు ఎద్దులు మళ్ళీ ఒక బండి అన్న, మళ్ళీ 2 ఎద్దులు ఒక బండి, దాని మీద ప్లస్ గడియాలు ఉన్నాయి, అంటే కొరముట్లు అంటారు. అలాగ వచ్చిన తర్వాత ఆ బండికి వచ్చేసి చూపించినాడు, దిగినాయి. అవి కొంచెం అలవాటు అయినవి, ఇవి సన్నవేనా మొగదుళ్ళు, అది దిగినాయి కదా అని చెప్పేసి ఈయన కూడా దిగేసినాడు. ఆ మనిషికి కూడా ఈత రాదు. దిగిన తర్వాత లోతు చాలా ఎక్కువ ఉండడంలో లోతుకి వెళ్ళిపోయి ఆ వాగు రావడంలో పోటీ తన్ని నీళ్ళు, ఆ ఎద్దులు బెదిరి ఒకదాని మీద ఒకటి పడి ఆ మనిషి కూడా ఎద్దుల మనిషి కూడా ఓనరు బండి కింద లోపల పడిపోయి అతను అపాయ స్థితిలో ఉంటే వాళ్ళు తీసి వీళ్ళని గడ్డకేసిన తర్వాత ఆ ఎద్దుల కోసం పోతే ఆ ఎద్దులు చనిపోయినాయి 2. ఏం చేయనీకైతే లేదు. ఎద్దులు అయితే రీసెంట్గా తెచ్చాడు, 1,50,000 పన్న ఎద్దులు. దానివల్ల ఉపయోగించుకునేది అయితే ఏం లేదు. ఆ రైతు చాలా బాధలో ఉన్నాడు, బాధాకరంగా ఉన్నాడు. అతను ఎద్దుల వల్ల ఏం ఉపయోగం లేదు. తను చాలా బీదవాడు, తెచ్చుకోవాలి, తినాలి. దయచేసి మీరు ప్రభుత్వం వల్ల మన నారా చంద్రబాబు అన్న, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న, మీరు అతనికి పూర్తి స్థాయిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో ఎక్సైజ్ శాఖ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు పూర్తి స్థాయిలో తమ శాఖ పనిచేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ యొక్క అన్ని విభాగాలను పునరీకరణ చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 6,500 పైచిలకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి నుంచి పై వరకు అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు అందరినీ ఎక్సైజ్ విభాగంలో కేవలం ఎక్సైజ్ ఉద్యోగులు మాత్రమే ఉండేటట్టుగా విభాగాలను రూపొందిస్తూ ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. అయితే మీకు తెలుసు, గత 4 సంవత్సరాల 4 నెలల కాలం పాటు ఎక్సైజ్ విభాగంలో దాదాపు 70% ఉద్యోగులు ఇతర విభాగం కింద పనిచేయడం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. అయితే ఒకే ఉద్యోగాన్ని వేరువేరు విభాగాల కింద వేరువేరు ఒక అధికరణ కింద పనిచేయడం వల్ల రాబడినటువంటి కావాల్సినటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు. మీరంతా చూస్తూనే ఉన్నారు, నేరాలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా ఏదైతే 2020 కన్నా ముందు, అంటే 5వ నెల కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ స్వరూపం ఉందో అది పూర్తిగా అలాంటి స్వరూపాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ ఎక్సైజ్ విభాగాన్ని, ఎక్సైజ్ శాఖను పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారు అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా యొక్క శాఖ కార్యదర్శి గారు, తర్వాత డైరెక్టర్ గారు, వారికి మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. అదేవిధంగా ఏదైతే ఆశయాల గురించి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే మా యొక్క బాధ్యతలను నిర్వర్తించమని గవర్నమెంట్ చెబుతుందో వాటిని తప్పకుండా మేము చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని, ఇందు మూలంగా మా యొక్క సిబ్బంది, అధికారులు అందరూ కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా యొక్క శాఖ తరపున, కర్నూలు సిబ్బంది మరియు అధికారుల తరపున వారికి సర్వదా సతత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా ద్వారా. అదేవిధంగా ఇక మీదట కేవలము ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశాలు కేవలం ఎక్సైజ్ శాఖ పరిధిలోకే వస్తాయి. ఎక్సైజ్ శాఖ మాత్రమే నియంత్రిస్తుంది, ఎక్సైజ్ శాఖ మాత్రమే కార్యాచరణ అమలు పరుస్తుంది. ఇది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా కోరడం జరుగుతుంది.
ఈరోజు ఈ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భంగా మా యొక్క అధికారులు మరియు సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకి క్షీరాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతను ఈ విధంగా మా యొక్క ఆనందాన్ని మేము ఈ విధంగా తెలియపరచుకున్నాము మీడియా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలంలోని వాసవి సత్రం సమావేశ మందిరంలో క్షేత్ర సత్ర సముదాయాల యాజమాన్యాలతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో సత్రాల కమిటీలు యాజమాన్యులతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు సత్రాల యాజమాన్యం స్పందించి వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం నుంచి వరద బాధితులకు ₹1 కోటి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు, ఈ నగదును త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సత్రాల యజమానులు శాల్వా కప్పి సన్మానం నిర్వహించారు. ఓవర్ఫ్లో అయిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేమని రిజర్వాయర్ శ్రీశైలం డ్యామ్. ఆ రోజు చాలా ఇబ్బందులు పడినాం. ప్రత్యక్షంగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. ఎక్కడెక్కడి నుంచో దాతలు వచ్చి సహాయం చేసి చూస్తే నిజంగా ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు ఎవరు అడగలేదు, పెట్టలేదు. లారీలు సామాన్ తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయల వస్తువులు ఉంటాయి వచ్చి మన నియోజకవర్గంలో కూడా సహాయం చేసినాం. సో ఈరోజు మన సోదరులు ఇంకొక ప్రాంతంలో ఈ రకమైన ఇబ్బంది పడతా ఉంటే మనం ఎందుకు చేయలేము? ఈ ఉద్దేశం, మంచి సంకల్పం ఉంటే బ్రహ్మరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆయన పడుతున్న కష్టము మీ అందరి అభిమానం ఉన్నప్పుడు ఎందుకు చేయలేమని అనిపించి మరి ఆ సంకల్పం చేసే మొదలు పెడితే వాస్తవంగా ఈ 4 రోజుల లోపల ఇప్పటికే దాదాపు ₹55 లక్షల వసూలైన 4 రోజులు. స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తామంటే నాకు చాలా గర్వంగా కూడా ఉంది వాస్తవం చెప్పాలంటే. అనౌన్స్మెంట్కి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెప్తూ ₹1 లక్ష ఇవ్వడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ప్రతి కార్యక్రమానికి కూడా ఈ సత్ర సమాఖ్య వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు పబ్లిక్లో ఎవరన్నా మాట్లాడే సత్ర సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులకు, సభ్యులకు, అదేవిధంగా తెలుగుదేశం అభిమానులకు, అధికారులకు అందరూ సభకు నమస్కారం అడుగుతున్నాము. ముఖ్యంగా గుళ్ళకి పోతే ఇంతకుముందు భర్తగుప్త గారు ఉన్నప్పుడు పాసులు ఇచ్చారు. అధికారులకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంతో మంది సత్ర అధ్యక్షులు, కార్యదర్శులు పరిష్కారం దేవస్థానం వాళ్ళు ఏ విధంగా దాన్ని మాకు చూపిస్తే దాన్ని ఆ విధంగా సరిదిద్దుకోవడానికి కూడా మేము అక్కడ సత్రాల వాళ్ళందరం సమస్యలని పరిష్కరించి మమ్మల్ని ఒక ఒట్టుకు చేర్చమని నేను సభాముఖం సత్ర యాజమాన్యుల అధ్యక్షుడు దేవికి వెంకటేశ్వర గారికి, వేదిక నిర్మించిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాల ప్రెసిడెంట్లకు పూలమాలను కలిసినాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని చాలా మంది అభినందిస్తున్నారు. నాగిరెడ్డి గారు కూడా నుంచి సత్కారం చేశారు. దయచేసి సత్కారం చేసిన వారు దిగిపోతే వచ్చేవారు సమాప్తం. నమస్కారం.